హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మంత్రి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అన్ని రకాలుగా ప్రజల సహకారంతో కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ పోలీసు కావచ్చు, ఎక్కడ ఒక చిన్న సంఘటన లేకుండా జరపడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించినారు. ముఖ్యంగా రెవెన్యూ ఒక కోఆర్డినేషన్ పరంగా అన్ని లైన్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని పోయి ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లలో కూడా సహకరించమని చెప్పి సందర్భంగా కోరుతాం. ఆన్లైన్లో ఇచ్చారు కదా సార్ పర్మిషన్. సో ఉత్సవ కమిటీ వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఇన్ఫార్మ్ చేస్తాం, పర్మిషన్ లాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. ఇది పర్మిషన్ అనుమతి అనే కంటే ఎక్కువ ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడతా ఉన్నారు ఒక ఆర్గనైజేషన్ కు ఇబ్బంది లేకుండా ఉండాలని, దాన్ని ఎవరు ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆధిపత్యం చేస్తున్నటువంటి అంశం కానే కాదు. సమాచారము సమన్వయం చేయడానికి వాహనం కావాలన్నా, లా అండ్ ఆర్డర్కి అక్కడ ఒక పోలీసు ప్రొవైడ్ చేయాలన్నా, ఇతరత అనేక అంశాలు ఉంటాయి. దాన్ని ఏదో సమాచారం ఇవ్వడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఒక అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టడానికి కూడా ఇబ్బంది అయితే అది తప్పు. దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో జనరల్ 7 DCPs ఉంటే 7 DCPs దగ్గర ఒక యాక్టివిటీని హెడ్ క్వార్టర్ చేసి ప్రతి ఏసీపీ రేంజ్లో ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ వైజ్, ఎంఆర్ఓ వైజ్ వాళ్ళందరూ కూడా శాంతి కమిటీల మీటింగ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. పీస్ కమిటీస్ ఇంకా క్షేత్రస్థాయిలో అంటే సిపి గారి స్థాయి దాకా ఎట్లయితే ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి బాధ్యతము భాగస్వామ్యం ఉందో వాళ్ళందరూ పిలుస్తాం. దయచేసి ఇది ఎవరు కూడా అటువంటి ఊహ పెట్టుకోవద్దు. ఇది ప్రభుత్వం తరఫున సాఫీగా నడవడానికి, అందుకే చెప్పినాం చట్టంలో ప్రభుత్వంలో ఈ కార్యక్రమం జరపాలనుకున్నా ప్రజల సహకారం లేదు, జరగదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అంశాల మీద ఎగువ పోవాల్సిన అవసరం లేదు. మీరు మన శాంతి భద్రతలు కాపాడేటువంటి మన కార్యక్రమం నిర్వహించడానికి అవసరమే రెవెన్యూ, మెట్రో వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏకి మీరు సమాచారం ఇస్తా ఉన్నారు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు, అంతే. దాన్ని వేరేగా భావించేదని కోరుతాం. సార్, గత కొన్నేళ్లుగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరగొద్దు, హైకోర్టు సైతం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? నియమ నిబంధనలను కోర్టును ఎవరు ధిక్కరించే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూస్తా ఉన్నారు, మేము మంటప నిర్వాహకులు అప్లికేషన్ అడిగితేనే అట్లా మాట్లాడుతున్నటువంటి